దేవుడు అంతటా ఉన్నాడు. ఇది మనం తరతరాలుగా నమ్ముతున్న ఒక మాట. కాని ఎప్పుడైనా ఆగి ఈ నమ్మకం వెనుక ఉన్న తర్కమేంటి అని ఆలోచించామా? ఈరోజు మనం దేవుడు సర్వవ్యాపి అనే ఈ భావనను కొంచెం లోతుగా పరిశీలించి కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు వేసుకోబోతున్నాం. ప్రపంచంలో అందరూ చెప్పేది ఒక్కటే, దేవుడు ఒక్కడే అని. మరి అలాంటప్పుడు ఆయన పేరు, ఆయన రూపం, ఆయన ఉండే చోటు గురించి ఇన్ని రకాల నమ్మకాలెందుకున్నాయి? ఒక్కోసారి అవి ఒకదానికొకటి పూర్తిగా వ్యతిరేకంగా కూడా ఉంటాయి. ఒకే నిజానికి ఇన్ని వేర్వేరు రూపాలుండటం సాధ్యమేనా? ఈ వైరుధ్యమే అసలు మనం దేవుడి గురించి ఏమర్థం చేసుకున్నామని మనల్ని మనం ప్రశ్నించుకునేలా చేస్తుంది. సరే, మొదటగా దేవుడి రూపం గురించిన ప్రశ్నకు వద్దాం. చాలామంది ఏమంటారంటే దేవుడు నిరాకారుడు అని, అంటే ఆయనకు రూపం లేదు అని నమ్ముతారు. కానీ మాటకు అసలైన అర్థమేంటి? నిరాకారమంటే అసలు ఉనికే లేదని అర్థమా? ఇక్కడే ఒక చాలా ఆసక్తికరమైన విషయం చూడండి. భక్తులు దేవుడి దర్శనం కావాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తారు కదా. కాని ఒకవేళ దేవుడికి రూపమే లేకపోతే మరి వాళ్ళు దేన్ని చూడాలని కోరుకుంటున్నారు? రూపం లేనిదాన్ని చూడాలి అనుకోవడం ఎంతవరకు సమంజసం? తర్కం ప్రకారం చూస్తే దేనికైతే రూపం, పేరు, గుణాలు ఉండవో అది అసలు ఉన్నట్టే కాదు. అంటే నిజంగా నిరాకారుడు అయిన దేవుడి కోసం వెతకడమంటే అది శూన్యాన్ని వెతకడంతో సమానం. దీనికేమైనా అర్థముందా? బహుశా మనం ఇక్కడ తప్పు పదాన్ని వాడుతున్నామేమో. దేవుడు నిరాకారుడు కాదు, అశరీరీ. ఈ రెండిటి మధ్య చాలా పెద్ద తేడా ఉంది. అశరీరీ అంటే మనలాగా ఈ భౌతికమైన శరీరం లేనివాడు అని అర్థం. అంతేకాని అసలు ఉనికే లేనివాడు అని కాదు. ఆయనకొక రూపముంది, కాని అది మన కంటికి కనిపించే భౌతిక రూపం కాదు. అయితే ఆ అశరీర రూపం ఎలా ఉంటుంది? ఆయన స్వరూపం మన ఆత్మస్వరూపం లాంటిదే. ఒక చాలా సూక్ష్మమైన, చైతన్యవంతమైన జ్యోతిబిందువు. ఆత్మలన్నిటికీ ఆయన పరమపిత కాబట్టి గుణాల్లో సర్వోన్నతుడు. కాని రూపంలో మాత్రం ఆయన కూడా ఆత్మలాగే ఒక కాంతిబిందువు. ఆశ్చర్యకరంగా ఈ కాంతి రూపం గురించిన సంకేతాలు ప్రపంచంలోని దాదాపు అన్ని ప్రధాన మతాల్లో మనకు కనిపిస్తాయి. చూడండి, హిందూ మతంలో శివలింగం, ఇస్లాంలో మక్కాలోని పవిత్ర రాయి, క్రైస్తవంలో క్రీస్తు చెప్పిన దేవుడు కాంతిస్వరూపుడు అన్నమాట. అలాగే సిక్కు మతంలో గురునానక్ కీర్తించిన సర్వజ్యోతి స్వరూపుడు. ఇవన్నీ కూడా ఆ జ్యోతిస్వరూపం వైపే సూచిస్తున్నట్టు అనిపించడం లేదా? ఓకే, దేవుడికి ఒక నిర్దిష్టమైన, సూక్ష్మమైన జ్యోతిస్వరూపం ఉందని అర్థం చేసుకున్నాం. ఇప్పుడు మరో అతిపెద్ద ప్రశ్న ముందుకొస్తుంది. ఆయన సర్వవ్యాపినా? అంటే అంతటా అన్నింటిలోనూ ఉన్నాడా? ఇప్పుడు ఈ ఆలోచనలోని తర్కాన్ని కొంచెం లోతుగా చూద్దాం. ఇది చాలా సూటి ప్రశ్న కదా. దేవుణ్ణి శాంతి సాగరుడు అంటాం. మరి ఆయన అంతటా ఉంటే ఆయన గుణమైన శాంతి కూడా అంతటా ఉండాలి. ఆయన్ని పవిత్రతా సాగరుడు అంటాం. మరి ఆయన అంతటా ఉంటే పవిత్రత కూడా అంతటా ఉండాలి. కాని మన చుట్టూ ఉన్న ప్రపంచంలో ఇంత అశాంతి, ఇంత అపవిత్రత ఎందుకున్నాయి? పాలలో చక్కెర కలిస్తే పాలంతా తీపి అవుతుంది. అలాగే దేవుడు అంతటా ఉంటే ప్రపంచమంతా ఆయన గుణాలతో నిండిపోవాలి కదా. ఈ ఉదాహరణతో విషయం ఇంకా స్పష్టంగా అర్థమవుతుంది. ఒక తండ్రి తన పిల్లల్ని సృష్టిస్తాడు. అంత మాత్రాన ఆ తండ్రి తన పిల్లల శరీరంలో వ్యాపించి ఉండడు కదా. ఆయన వేరు, పిల్లలు వేరు. అలాగే పరమాత్ముడు కూడా మన ఆత్మలన్నిటికీ తండ్రి. ఆయన మనల్ని సృష్టించాడు, కాని మనలో వ్యాపించి లేడు. ఆయన ఒక ప్రత్యేకమైన, సర్వోన్నతమైన వ్యక్తి. చూడండి, సర్వవ్యాపి అనే భావనతో ఎన్ని తార్కిక సమస్యలున్నాయో. దేవుడు అంతటా ఉంటే ఈ ప్రపంచంలో చెడు, దుఃఖం అనేవి ఉండకూడదు. అన్నిటికంటే ముఖ్యంగా మట్టిలో, పురుగుల్లో, పాపం చేసేవారిలో, ఇలా ప్రతి అపవిత్రమైన చోట, ప్రతి అపవిత్రమైన వస్తువులో కూడా ఆ పవిత్ర సాగరుడైన పరమతండ్రి ఉన్నాడని నమ్మడం, అది ఆయన్ని అవమానించినట్టు కాదా? ఆలోచించండి. సరే, ఇక్కడ సహజంగానే ఒక ప్రశ్న వస్తుంది. దేవుడు అంతటా లేకపోతే మరి ఆయన సర్వజ్ఞాని, అంటే అన్నీ తెలిసినవాడు ఎలా అవుతాడు? ఒకే చోట ఉంటూ అన్నీ తెలుసుకోవడం సాధ్యమేనా? చూద్దాం. జ్ఞానానికి భౌతికంగా అక్కడ ఉండాల్సిన అవసరం లేదు. దేవుడికి దివ్యదృష్టి ఉంది. ఆయన తన నివాసమైన బ్రహ్మలోకం నుండే ఈ భౌతిక ప్రపంచానికి అతీతంగా ఉంటూ ప్రతిదీ తెలుసుకోగలడు.
అంతేకాదు ఈ సృష్టి అనే నాటకం అనాదిగా ఒకే విధంగా పునరావృతమవుతూ ఉంటుంది. కాబట్టి దీని మొదలు, మధ్య, చివర అన్నీ ఆయనకు తెలుసు. ఇంకా సింపుల్గా చెప్పాలంటే, ఒక ఇంజనీర్ తన తయారు చేసిన యంత్రం గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే ఆ యంత్రం లోపల కూర్చోవలసిన అవసరం లేదు కదా? అలాగే అనమాట. జ్ఞానమనేది అవగాహన, దృక్కోడానికి సంబంధించింది కానీ భౌతిక ఉనికికి కాదు. ఈ మాట ఎంత అద్భుతంగా ఉందో చూడండి. గొప్పతనమనేది ఒక పెద్ద వస్తువు గొప్ప పని చేయడంలో లేదు, ఒక చిన్న వస్తువు చాలా గొప్ప పని చేయడంలో ఉంది. నిజమే కదా? విశ్వమంతా వ్యాపించి ఉండటం గొప్పతనం కాదు, ఒక సూక్ష్మమైన కాంతి బిందువుగా ఉండి ఈ మొత్తం ప్రపంచాన్నే మార్చగలగడం నిజమైన గొప్పతనం. అయితే దేవుడు సర్వవ్యాపి కాకపోతే మరి ఆయన ఎవరు? ఆయనకి మధ్య ఉన్న బంధమేంటి? ఆయన కేవలం ఏదో ఒక శక్తి కాదు, మనం ఒక సంబంధాన్ని ఏర్పరచుకోగల ఒక ప్రత్యేకమైన ఉనికి. ఆయన పేరు శివుడు. ఇది కేవలం పిలవడానికి పెట్టిన పేరు కాదు, ఇది ఆయన గుణాన్ని, ఆయన కర్తవ్యాన్ని సూచిస్తుంది. శివ అంటే కళ్యాణకారి, అంటే అందరికి మేలు చేసేవాడు, శుభాన్ని కలిగించేవాడు అని అర్థం. ఆయనకు ఒక ప్రత్యేకమైన నివాసం కూడా ఉంది. ఈ మార్పులు, దుఃఖాలతో నిండిన మన భౌతిక ప్రపంచానికి చాలా ఆవల, సూర్యనక్షత్రాలకు కూడా ఆవల స్వచ్ఛమైన కాంతితో నిండిన ఒక ప్రపంచముంది. అదే బ్రహ్మలోకం. ఆత్మలన్నిటికీ, అలాగే పరమాత్మకు అదే శాశ్వతమైన ఇల్లు. ఆయనొక ప్రత్యేకమైన ఉనికి కాబట్టి మనమాయనతో 3 ముఖ్యమైన సంబంధాలను అనుభవం చేయగలుగుతాం. మనల్ని ఎల్లప్పుడూ ప్రేమించే పరమపితగా, మనకు సత్యజ్ఞానాన్నిచ్చే పరమశిక్షకుడుగా, ఇంకా మనకు ముక్తిమార్గాన్ని చూపే సద్గురువుగా. సరే, ఇంతకీ ఈ తేడాని అర్థం చేసుకోవడం వల్ల ఉపయోగమేంటి? దేవుడంతటా ఉన్నాడని నమ్మితే ఏంటి, లేడని నమ్మితే ఏంటి? ఆచరణలో ఏం తేడా వస్తుంది? దాని పర్యవసానాలేంటో చూద్దాం. ఈ 2 నమ్మకాల మధ్య ఉన్న అసలైన ఆచరణాత్మకమైన తేడా ఇదే. దేవుణ్ణి ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా భావించినప్పుడు ఆయనతో ఒక స్పష్టమైన, వ్యక్తిగత సంబంధాన్ని ఏర్పరచుకోవడం చాలా సులభం. కానీ అంతటా, అన్నింటిలోనూ, అంటే మంచిలో, చెడులో, పవిత్రతలో, అపవిత్రతలో అన్నింటిలోనూ వ్యాపించి ఉన్న ఒక శక్తిని ఎలా ఏకాగ్రతతో ప్రేమించగలం? ఎలా స్మరించగలం? నిజమైన శాంతి అనేది మన చుట్టూ శాంతి ఉందని ఊహించుకుంటే రాదు. శాంతికి సాగరుడైన ఆ పరమాత్మను, ఆ ప్రత్యేకమైన ఉనికిని ప్రేమగా స్మరించినప్పుడు ఆ స్మృతి ద్వారా మన మనసులోకి శాంతి ప్రవహిస్తుంది. ఆ స్మృతే మన అంతర్గత స్థితిని పరివర్తన చేస్తుంది. కొన్నిసార్లు భక్తులు ప్రేమ పారవస్యంలో దేవుడు మాకు ప్రతి చోటా కనిపిస్తున్నాడు అంటారు. కానీ అది ఎలా ఉంటుందంటే, ఒక ప్రేమకుడికి తన ప్రియమైన వ్యక్తి ప్రతి చోటా కనిపించినట్లు అది ప్రేమ వల్ల కలిగే ఒక అనుభూతి, అంతేకాని అది భౌతిక వాస్తవం కాదు. కాబట్టి చివరిగా ఈ ప్రశ్నతో ముగిద్దాం. ఏ బంధానికైనా ఇద్దరు వేర్వేరు వ్యక్తులు అవసరం. మరి అలాంటప్పుడు అంతటా వ్యాపించి ఉన్న శక్తిగా కాకుండా ఒక ప్రత్యేకమైన ఉనికిగా ఉన్న దేవుడితో కనెక్ట్ అవ్వడమంటే దాని అసలైన అర్థమేమిటి? ఈ విషయంపై కొంచెం ఆలోచించండి.